తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ బెంచ్ సమర్థించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐతో విచారణ జరిపించాలని, సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలని సిబిఐని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించడం జరిగింది. దీంతో ఈ కేసు ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి వెళ్ళనుంది. సో సిబిఐ ఏ విధంగా ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయనేటువంటి దానిపైన మనతో మాట్లాడేందుకు హైకోర్టు న్యాయవాది జనార్దన్ ఉన్నారు. జనార్దన్తో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనార్దన్, చెప్పండి, ఈరోజు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? వాస్తవంగా సింగిల్ బెంచ్ ఎటువంటి తీర్పునివ్వడం జరిగింది? గతంలో సింగిల్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు నిందితులు హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ అండ్ ఫ్రీ లేదు అని చెప్పేసి వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. దాంట్లో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్, స్టేట్ పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా లేదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఒక బీజేపీ టీఆర్ఎస్ పార్టీల వైరుధ్యం దృష్ట్యా మమ్మల్ని బలిపశులు చేస్తున్నారని చెప్పేసి నిందితులు ఆశ్రయించడం జరిగింది. అయితే దీని సందర్భంగా భారతీయ జనతా పార్టీ దాంట్లో ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. మిగతా నిందితులు శ్రీనివాస్ గారు కానీ జగ్గుస్వామి అందరూ కూడా దాంట్లో ఇంప్లీడ్ కావడం జరిగింది. దీంట్లో ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా ఎందుకు కావాలంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ ఉన్నాయి. దీంట్లో ఏసీబీ చేయాల్సిన అఫీషియల్స్ చేయాల్సిన ఇన్వెస్టిగేషను స్టేట్ పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిట్ అనేది పీసీ యాక్ట్, ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అగెనెస్ట్గా సిట్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో పంచనామా విషయంలో కానీ, ప్రెస్ మీట్ల విషయంలో కానీ, పోలీస్ కమిషనరు పోలీస్ ట్రాప్ కాకముందే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో పిలవడం, ఇదంతా అనుమానాలకు తావిస్తున్న దృష్ట్యా ఏదైతే తర్వాత ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ అంతా కూడా ప్రగతి భవన్ పంపించి అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టేసి ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, ఇవన్నీ ఒక రాజకీయ కోణంలో ఇన్వెస్టిగేషన్ అనేది వెళ్తున్న సందర్భంలో దీన్ని ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ అనేది నిష్పక్షపాతంగా చేస్తుందనే ఉద్దేశంతో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పేసి ఒక కారును చూపెట్టడము, కారులో కొన్ని సంచులను చూపెట్టడము, సంచుల్లో డబ్బులు ఉన్నాయని చెప్పారు. తీరా వస్తే ఏసీబీ జడ్జి దగ్గరికి నిందితులను ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా దొరకకుండా ఏసీబీ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నేను రిమాండ్కు ఇవ్వనని చెప్పేసి ఆ జడ్జి చెప్పడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ అప్పుడు రిమాండ్ నుంచి వాళ్ళని ఇంటికి పంపించి తర్వాత పిలుచుకొని సిట్ ఏర్పాటు చేసి సిట్లో వీళ్ళు దర్యాప్తు చేసి సిట్లో భాగంగా మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దాన్ని కూడా సవాల్ చేసినటువంటి సందర్భంలో వీళ్ళు సిబిఐకి వెళ్ళమన్నారు. సిబిఐకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం చెప్పింది ఏంటంటే, సిబిఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ న్యాయం జరగదు, కాబట్టి మేము పూర్తి స్థాయిలో పారదర్శకంగా న్యాయం చేస్తాము, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. అంటే ఈ రెండిట్లో ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా చూస్తుంది కోర్టు? అయితే దీంట్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయకంటే ముందే వీళ్ళు అమౌంట్ 100 కోట్లు ఆఫర్ చేశారని, 100 కోట్లకు సంబంధించి క్యాష్ని చూపిస్తూ మీడియాకు ఇక్కడ షూట్ చేయాలని చెప్పేసి డబ్బు సంచులను కూడా చూపించడం జరిగింది. అయితే తదుపరి క్రమంలో డబ్బు దొరకలేదు, కేవలం ఏదైతే ట్రాప్ చేసినామో వీడియో రికార్డ్ చేయడం జరిగింది, డబ్బు అనేది ఎక్కడ దొరకలేదని చెప్పేసి తర్వాత తదనంతరం పేర్కొనడం జరిగింది. ఈ డివిజన్ బెంచ్ ఎటువంటి వ్యాఖ్యలు చేసింది ప్రధానంగా? అంటే ఇప్పుడు ఈ తీర్పు వల్ల ఏదైతే ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వకూడదు, మేమే దర్యాప్తు చేస్తామనడం ఒకటి, దాన్ని సింగిల్ బెంచ్ తోసిపుచ్చడము, తర్వాత ఈరోజు డివిజన్ బెంచ్ కూడా తోసిపుచ్చిన సమయంలో డివిజన్ బెంచ్ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది? ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు? మరి ప్రభుత్వము మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి అడ్వకేట్ జనరల్ గారు మెన్షన్ చేయడం జరిగింది, మాకు కొంత సమయం ఇవ్వండి, అప్పటి వరకు సిబిఐ వాళ్ళకు మా ఇన్సిస్ట్ చేయకుండా కొంత స్టే కావాలని కూడా కోరడం జరిగింది. అయితే ఈరోజు కోర్టు వాళ్ళ రిక్వెస్ట్ తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్టా కాదనే అంశంలోకి మేము ఎక్కడ కూడా వెళ్ళలేదు. కేవలం మెయింటైనబిలిటీ అంశం మీద రిట్ అప్పీల్ అనేది మెయింటైనబుల్ కాదు కాబట్టి మేము డిస్మిస్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మేము సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన ఆర్డర్ని దాని మీద ఎటువంటి మేము స్టేలు కానీ దాన్ని ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేము కనుక మేము ఇంటర్ఫియర్ కామని చెప్పేసి ఈరోజు ఆయన నిరాకరించడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి విషయం. ప్రధానంగా మనం చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ బెంచ్ తీర్పునే డివిజన్ బెంచ్ కూడా సమర్థించడం జరిగింది. ఈ కేసులో తాము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాము, ఎందుకంటే
ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలి. కాబట్టి దీనిపైన మేము ఎటువంటి స్టే ఇవ్వము, తర్వాత దీనిపైన వేరే రకమైనటువంటి తీర్పును కూడా ఇవ్వమని చెప్పేసి డివిజన్ బెంచ్ ప్రధానంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పినటువంటి ఘటన. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వం చాలా తలపోటు తెచ్చుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. ముందుగా 100 కోట్ల రూపాయలు ప్రోబ్ చేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాము, ఇదిగో డబ్బులు ఇగో ఈ వ్యాన్లో ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి సందర్భము. దాని తర్వాత అక్కడ ఏసీబీ కోర్టుకు వెళ్ళినప్పుడు ఏసీబీ దగ్గర ఎటువంటి ఒక నయా పైసా కూడా వాళ్లకు అక్కడ రికవరీ చేసినటువంటి అంశాన్ని చూపెట్టకపోవడం అనేటువంటిది ప్రధానంగా కనిపించింది. అప్పుడు నిందితుల రిమాండ్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు అనేది నిరాకరించినటువంటి నేపథ్యంలో మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టాలని చెప్పినప్పుడు వదిలిపెట్టి మళ్ళీ మరుసటి రోజు వేరే బెంచ్కి సెక్షన్లు మారుస్తూ ఆ కేసుకు సంబంధించి వితిరతర చేసి మళ్ళీ నిందితుల రిమాండ్ చేశారు. నిందితులు సిబిఐ విచారణకు చెప్పినటువంటి నేపథ్యంలో సింగిల్ బెంచ్ అదే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి ఈ కేసులో వాదించడానికి ఏమీ లేదన్నటువంటి ఒక అంశాన్ని చెప్పడం జరిగింది డివిజన్ బెంచ్. సో మరి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది, మరి అక్కడ ఎటువంటి తీర్పు వస్తుందో